Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. Students and parents, నవంబర్ నుంచి స్టార్ట్ చేసినటువంటి ఈ కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అనేటువంటి ప్రోగ్రామ్ ఈ అకాడమిక్ ఇయర్ పూర్తయింది. ఎంతోమంది స్టూడెంట్స్ మన కౌన్సిలింగ్ ద్వారా, మన గైడెన్స్ ద్వారా ఇండియాలో ఉన్నటువంటి టాప్ ఐఐటీస్, ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్, అదేవిధంగా జిఎఫ్టిఐస్, ఇంకా టాప్ డీమ్డ్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టాప్ ఇంజనీరింగ్ కాలేజ్లో అడ్మిషన్ అనేది తీసుకోవడం జరిగింది. ఎలా అయితే మీకు నేను మంచి కాలేజ్లో అడ్మిషన్స్ తీసుకోవాలి అని మీకైతే ఎలా అయితే ఎంకరేజ్ చేశానో, బట్ అక్కడికి ఒకసారి మీకు సీట్ వచ్చిన తర్వాత మీరు ఎలా ఉండాలి, అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది చెప్పాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనం గైడ్ చేసినటువంటి స్టూడెంట్స్ అన్ని కాలేజ్లో ఉంటారు కాబట్టి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా మీకు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఈ 4 years బీటెక్ అనేది మీరు నీట్గా కంప్లీట్ చేసుకొని మంచి ప్లేస్మెంట్ తెచ్చుకుంటారని కోరుకుంటూ, మంచి ప్లేస్మెంట్స్తో పాటు మంచి ప్రవర్తన అనేది చాలా చాలా అవసరం కాబట్టి 4 years. ఎందుకంటే ఇప్పుడే మీరు ఇంటి నుంచి, అంటే ఒక మంచి పూల తోట నుంచి, ఒక మంచి తోటమాలి చేతిలో ఉంచి ఒక అడవిలోకి వెళ్తున్నట్టు అనమాట. ఒక ఐఐటీలో కానీ లేకపోతే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో కానీ జాయిన్ అవుతుంటే ఇక్కడ ఉన్నటువంటి విషయాలు ఏంటనేది కొత్త స్టూడెంట్ ఫీడ్బ్యాక్ ద్వారా మీకు చెప్తున్నాను. దాదాపు స్టూడెంట్స్ అందరూ కూడా బిజీగా ఉండొచ్చు, ఎందుకంటే రీసెంట్గా అడ్మిట్ అయ్యారు కాబట్టి. పేరెంట్స్ చూస్తుండొచ్చు కాబట్టి మీ పిల్లలకి ఫోన్ చేసినప్పుడు కానీ, వాళ్ళు మీకు ఫోన్ చేసినప్పుడు కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పండి. నేను దాదాపు ఇక్కడ అకాడమిక్, నాన్ అకాడమిక్ అన్ని విషయాలు కూడా ఈ వీడియో డిస్కస్ చేస్తాను. వీడియో కొంత లెంత్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీడియోని పూర్తిగా చూసి మీ పిల్లలతో మీరు డిస్కస్ చేస్తాను కోరుకుంటూ, ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఏమాత్రం నచ్చినా ఒక లైక్ అయితే ఇవ్వండి అన్నమాట. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, దాదాపు మనకి ప్రతి ఇయర్ కూడా 15 లక్షల మంది స్టూడెంట్స్ అనేది ఇంజనీరింగ్లో జాయిన్ అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా హెవీ కాంపిటీషన్ అనేది ఉంటుంది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు చదువుకోవాల్సి ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఈ టాప్ కాలేజ్లో వెళ్ళినప్పుడు అక్కడ జరిగేటువంటి మిడ్ ఎగ్జామ్స్ చాలా జాగ్రత్తగా మీరు రాయాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం కొన్ని ఐఐటీస్లో, ఎన్ఐటీస్లో, ట్రిపుల్ ఐటీస్లలో అండ్ కొన్ని టాప్ కాలేజెస్లో కొంత మేర కొన్ని మార్పులు అనేది, రెగ్యులేషన్స్ అనేవి చేంజ్ అయినాయి కాబట్టి మీ సీనియర్స్ని అక్కడ అడిగి ఎటువంటి చేంజెస్ అవి అయ్యాయి అనేది మొత్తం తెలుసుకోండి అనమాట. ఎందుకంటే మీకు నార్మల్గా మిడ్ ఎగ్జామ్స్ అనేది ఉంటాయి అనమాట. ఆ మిడ్ ఎగ్జామ్స్ కూడా చాలా టఫ్గా ఇస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ కూడా చాలా టఫ్గా ఉంటాయి. ఫ్యాకల్టీ చెప్పేది కొంతే ఉంటుంది, ఎందుకంటే ఇంజనీరింగ్ అంటే ఈ సబ్జెక్ట్ అనేది మొత్తం ఒక సముద్రం అంత ఉంటుంది అనమాట. కాబట్టి వాళ్ళు చెప్పేది చాలా తక్కువగా ఉంటుంది. అండ్ అదేవిధంగా మీరు మంచి టాప్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ని క్రాక్ చేసి వస్తుంటారు కాబట్టి ఐఐటీస్లో, టాప్ కాలేజీలో చదువుతున్న స్టూడెంట్స్, వీళ్ళకి మనం కొంచెం చెప్తే చాలా అన్నట్టుగానే వాళ్ళ మెంటాలిటీ ఉంటుంది కాబట్టి, అండ్ అంత చెప్పినా కానీ ఆ తక్కువ టైం, సెమిస్టర్ టైంలో సరిపోదు కాబట్టి ఖచ్చితంగా మీరైతే కష్టపడి చదవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి కాంపిటీషన్స్లో అంత స్కిల్లే అంటున్నారు, బట్ ఎంత స్కిల్ కావాలి అనేసినప్పటికీ కూడా ఫిల్టరింగ్ ప్రాసెస్లో ఏదైతే మీ బీటెక్ పర్సంటేజ్ సిజిపిఏ చూస్తారు కాబట్టి మీరు యొక్క డీసెంట్ సిజిపిఏ ఏదైతే 8.5 కానీ 8 కానీ అంతకంటే ఎక్కువ మీరు మెయింటైన్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు మంచి జరిగే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే ఫస్ట్ రౌండ్లో హెవీ కాంపిటీషన్ ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ కాంపిటీషన్ తగ్గించడం కోసం ఖచ్చితంగా మంచి పర్సంటేజ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ని తీసుకుంటారు. కొంతమేర కొన్ని కాలేజీలో జరిగే అవకాశం ఉంది కాబట్టి మిమ్మల్ని ఫస్ట్ టైం అది రిప్రజెంట్ చేసేటువంటి విషయం ఏదైనా ఉందంటే అది మీ సిజిపిఏ కాబట్టి ఆ సిజిపిఏ మాత్రం మీరు ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. రెండోది వచ్చేసి ఈ రోజున ఇంటర్న్షిప్స్ అనేది చాలా చాలా అవసరం. అంటే మీరు ఎక్కడి నుంచో వెళ్తారు, మీరు అక్కడ ఉన్నటువంటి సీనియర్స్ని కొంత పరిచయం చేసుకోండి. కొంత టైం అయినా పర్లేదులే, కానీ ఫస్ట్ ఇయర్ అయిపోయేలోపు సెకండ్ ఇయర్లో ఎక్కడ ప్రాజెక్ట్ చేయాల్సి ఉంటుంది, ఏ ఏరియాలో మనం ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుంది, సీనియర్స్ ఇంటర్న్షిప్స్ అనేది ఎలా తెచ్చుకున్నారు, వాళ్ళు ఎటువంటి కోర్సెస్ నేర్చుకున్నారు, అండ్ వాళ్ళు ఏ టైంలో ఎప్పుడు ఎటువంటి కోర్సెస్ నేర్చుకున్నారు అనేది వాళ్ళ గైడెన్స్ అనేది మాత్రం కొంత తీసుకోండి మీరు. ఎందుకంటే ఈ రోజున ఇంటర్న్షిప్స్ అనేది చేయకపోతే మాత్రము దాదాపు ప్లేస్మెంట్ వచ్చేది మాత్రం చాలా తక్కువగా కనబడతా ఉంది. ఇంటర్న్షిప్ ద్వారానే మీకు ప్రీ ప్లేస్మెంట్ ఆఫరు, దాని తర్వాత ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేస్తూ రిలాక్స్ కాకుండా మీరు ఇంటర్న్షిప్స్ వచ్చే విధంగా చూసుకోండి అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ జేఈ మెయిన్స్లో ఎలా అయితే మీకు నార్మలైజేషన్ అనమాట, అంటే ఎలా అయితే మీకు టాప్ వచ్చినటువంటి స్టూడెంట్ మార్క్స్తో మీకు చూస్తారో, ఓకే, రిలేటివ్ గ్రేడింగ్ అనేది ఉంటుంది కదా, అదే ఉంటుంది ఇక్కడ బీటెక్లో. స్పెషల్గా జేఈ ద్వారా అడ్మిషన్ ఎవరైతే తీసుకున్నారో కాబట్టి క్వశ్చన్ పేపర్స్ అనేవి చాలా టఫ్గా ఇస్తారు.
చాలా జనరలైజ్గా ఇస్తారు. వాళ్ళు మీకు చెప్పిన అయితే అసలు ఇవ్వరు, మొత్తం కూడా చెప్పని క్వశ్చన్స్ ఉంటాయి. కాబట్టి టెక్స్ట్ బుక్ యొక్క నాలెడ్జ్ మాత్రం మీకు ఖచ్చితంగా మంచిగా ఉండాలన్నమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొచ్చేసి మీకు పేరెంట్స్తో చాలా దూరంగా ఉంటారు. కొన్ని రోజుల వరకు మీకు కొంత ఇబ్బందిగా ఉంటుంది, లోన్లీగా ఉంటుంది, కొంత డిప్రెషన్ కూడా గురయ్యే ఛాన్స్ ఉంటుంది కొంతమంది స్టూడెంట్స్. ఇవన్నీ కూడా కామనే. బట్ మీరు ఎప్పుడైతే కాలేజీ నుంచి బయటకు వచ్చేటప్పుడు 4 years తర్వాత సక్సెస్తో బయటకు వస్తారో ఇవన్నీ కూడా మర్చిపోతారు అనమాట. ఇది మీ కష్టానికి దొరికినటువంటి ప్రతిఫలం అనమాట. 15 లక్షల మందిలో ఒక 50,000 మంది స్టూడెంట్స్ ఫిల్టరింగ్ చేసి ఆ 50,000 మందిలో మీరు ఉన్నారంటే అది మామూలు విషయం కాదు. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిన్నప్పటి నుంచి మీకు 10th క్లాస్ చదివితే చాలు, ఇంటర్మీడియట్ చదివితే చాలు, జేఈ కొడితే చాలు, లైఫ్ సెటిల్ అయింది అంటారు. కానీ ఇవన్నీ కూడా అబద్ధాలే. మనిషి అనేటువంటి కష్టపడుతూనే ఉండాలి. కానీ ఈ 4 years అనేది మాత్రం ఎందుకు కష్టపడాలంటే మీ లైఫ్ని డిసైడ్ చేసేటువంటి ప్లేస్ కాబట్టి ఖచ్చితంగా ఈ 4 years అనేది మాత్రము ఫస్ట్ ఇయర్ నుంచే, ఒకప్పుడు 3rd year నుంచి కష్టపడ్డ ప్లేస్మెంట్ వచ్చేది. బట్ ఇప్పుడు మాత్రం అలా లేదు. కాబట్టి ఫస్ట్ ఇయర్ నుంచే మీరు మీ యొక్క ప్లేస్మెంట్, మీ టార్గెట్, మీరు కోర్ బ్రాంచ్ వైపు వెళ్దాం అనుకుంటున్నారా, కోర్ బ్రాంచ్ అయితే కొంత సాఫ్ట్వేర్ నేర్చుకుందాం అనుకుంటున్నారు, ఏందనేది కూడా మీకు సంబంధించినటువంటి ఫ్యాకల్టీతో కావచ్చు, లేకపోతే సీనియర్స్తో డిస్కస్ చేసి ఖచ్చితంగా మీరు డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని మానిటర్ చేయడానికి, మిమ్మల్ని కేర్ తీసుకోవడానికి ఎవరు ఉండరు. ఫ్యాకల్టీ కూడా వాళ్ళ క్లాస్ చెప్పుకుని వెళ్ళిపోతారు తప్ప అంత కేరింగ్ అనేది ఉండదు. కాబట్టి పేరెంట్స్ దూరంగా ఉంటారు. కాబట్టి కొంత చెడు అలవాట్లకు కావచ్చు, చెడు సావాసాలకు కావచ్చు మీరు దూరంగా ఉంటే ఎంతైనా మంచిది అనమాట. ఏం అబ్జర్వ్ చేయట్లే కదా అనుకోవద్దు మీరు. సో కాలేజీ వాళ్ళు మొత్తం కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. చాలామంది పేరెంట్స్ కౌన్సిలింగ్లో భాగంగా కాలేజీ గురించి ఎంక్వైరీ చేసినప్పుడు ఈ మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ ఇలాంటివి ఉంటాయా సార్ అని చెప్పేసి అడగడం జరిగింది. కొన్ని కాలేజ్ పేరు వాళ్ళు తీసుకున్నప్పటికీ కూడా లేదండి, ఈ కల్చర్ అనేది ప్రతి చోట ఉంది. కాబట్టి మనము మన స్టూడెంట్స్ని, మీ పిల్లల్ని మీరు గైడ్ చేస్తుండండి, వాళ్ళని కొంచెం అటువంటి అలవాట్లకు గురి కాకుండా చూసుకోండి అని చెప్పేసి నేను పేరెంట్స్కే చెప్పడం జరిగిందనమాట. కాబట్టి మీకు ఏదైనా కానీ అతి అనేది అలవాట్లు మితిమీరితే అవసరాలు అయిపోతాయి. కాబట్టి అసలు అలవాటు కాకుండా చూసుకోండి. ఏదైనప్పటికి కూడా ఫ్రెండ్స్ ఎంత ప్రోత్సహించినా, వాళ్ళు ఎంత కామెంట్ చేసినా కానీ చెడు అలవాట్లకు మాత్రం దూరంగా ఉండండి. ఎంతసేపు అయినా కానీ మీరు ఏ పని చేస్తున్నా కానీ మీ పేరెంట్స్ని గుర్తు చేసుకుంటూ మీరు పడ్డ కష్టాన్ని, అంటే ఈ యొక్క మంచి కాలేజీలో సీట్ రావడానికి మీరు పడ్డ కష్టాన్ని గుర్తు తెచ్చుకుంటూ ముందుకెళ్ళరు తప్ప ఇక మన సీట్ వచ్చింది అయిపోయింది అనుకోవద్దు. సో బీటెక్ సర్టిఫికేట్తో జాబ్ వచ్చే రోజులు పోయాయి. బీటెక్ సర్టిఫికేట్తో పాటు స్కిల్స్ అనేది మీరు ఏ బ్రాంచ్ అవుతున్నప్పటికి కూడా ఆ బ్రాంచ్కి సంబంధించినటువంటి స్కిల్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కోర్ స్కిల్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా మీకు ఇంట్రాపర్సనల్ స్కిల్స్, లాంగ్వేజ్ స్కిల్స్ అనమాట, ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నట్లయితేనే ప్లేస్మెంట్ వచ్చే అవకాశం ఉంది. హ్యూజ్ కాంపిటీషన్ అనేది స్పెషల్గా కంప్యూటర్ సైన్స్ చదువుతున్న స్టూడెంట్స్ ఎదుర్కోబోతున్నారు. కాబట్టి స్కిల్స్ మీద దృష్టి పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి మీకు మిడ్ మార్క్స్ కనుక కొన్ని త్రిబులైటీస్లో నాకు స్టూడెంట్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం మిడ్ మార్క్స్లో కనుక మీరు ఫెయిల్ అయినట్లయితే మళ్ళీ మిడ్ మార్క్స్ రాయాల్సి వస్తుంది, అంటే మళ్ళీ మిడ్ ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుంది. కాబట్టి ఒకసారి మీ యొక్క రెగ్యులేషన్స్, రూల్స్ ఏంటనేది కూడా మీ సీనియర్స్ని అడిగి తెలుసుకొని మనకి ఎన్ని క్రెడిట్స్ ఉంటాయి, సబ్జెక్ట్స్లో మిడ్ మార్క్స్ ఎంత ఉంటుంది, ఎక్స్టర్నల్ ఎంత ఉంటుంది, ఎన్ని ల్యాబ్స్ ఉంటాయి, ఓకేనా. సో మనకి ఎంత పర్సంటేజ్ రావాల్సి ఉంటుంది, ఏ ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, ఏ ఫ్యాకల్టీ స్ట్రిక్ట్గా ఉంటారు అనేది కూడా ఖచ్చితంగా మీరు ఫీడ్బ్యాక్ అనేది మాత్రం స్టూడెంట్స్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇలా ఒకటి కాకుండా ఇట్లా డిస్కస్ చేసుకుంటూ పోతుంటే చాలా విషయాలు వస్తుంటాయి. ఏదైనప్పటికీ కూడా మీరు సాధించినటువంటి ఈ సీట్ అయితే ఉందో దానికి ఒక సార్థకత రావాలన్నట్లయితే మీరు మంచిగా ప్రాపర్ ప్లాన్ వేసుకోండి. ఎందుకంటే సొసైటీ నుంచి కూడా మీ మీద చాలా హోప్స్ ఉంటాయి. మీరు ఇంజనీరింగ్ చదువుతున్నారు, నార్మల్ కాలేజీలో కాకుండా టాప్ కాలేజ్లో చదువుతున్నారంటే మీకు కొంత రెస్పెక్ట్ ఉంటుంది, కొంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కొంత పీర్ ప్రెషర్ అనేది కూడా మీ మీద ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని మీరు కొంత పాజిటివ్గా తీసుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, అదేవిధంగా ఏదైతే థంబ్నెయిల్లో పెట్టినటువంటి వాటన్నిటి గురించి ఎక్కువ డిస్కస్ చేయకపోయినప్పటికీ కూడా వాటన్నిటి కూడా అట్రాక్షన్ కావచ్చు, చెడు అలవాట్లకు కావచ్చు, అదేవిధంగా టైంపాస్ చేసుకుంటూ కెరియర్ని స్పాయిల్ చేసుకోకుండా మంచిగా డిజైన్ చేసుకుంటారని కోరుకుంటూ హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.